చెవు నైట్ నుంచి ఏమో పెయిన్ మేడం. స్విమ్మింగ్కి వెళ్ళిండు, వాటర్ వెళ్ళాలి అర్థం కావాలి. ఏ చెవు నొప్పమ్మా? జలుబు ఉందా? కోల్డ్ ఉంది. ఈ ముక్కు కూడా ఇటు తిరుగురా నాకు. బాగా నొప్పి వస్తుందా? ఇయర్ బడ్ పెట్టి తిప్పావా చెవులో ఏమన్నా? చూపించు. జలుబు ఎన్ని రోజుల నుంచి ఉంది? జలుబు 1.5 వీక్ నుంచి ఉందా? ఈ ముక్కు కూడా ఎంత ఏజ్? 14? 17. సో వీడికి ముక్కు వంకర ఉందని లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను కదా. 18+ తర్వాతకి అది చేద్దామన్నాను కదా. 17.2 యాక్చువల్లీ. ఓకే. సో ఇప్పుడు అనట్లేదు నేను, అసలు చెప్తున్నా. దానివల్ల ఏమవుతుందంటే ఇలా జలుబు బాగా వచ్చినప్పుడు ఈ ముక్కు దూలం కూడా వంకర ఉంది కదా, ఈ ముక్కు నుంచి చెవికి వెళ్ళే ట్యూబులు సరిగ్గా పనిచేయక దానివల్ల ఇలా జలుబు ఉన్నప్పుడు ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావడం చాలా కామన్. ఓకే. సో మందులు రాసిస్తాను, ఇప్పుడు మందులు వేసుకోమా, తగ్గిపోతుంది. హెడేక్ కూడా ఫుల్ వస్తుంది. వాటర్ ఏమన్నా ఉన్నాయా మేడం? చెవిలో వాటర్ లేవు, ఈ జలుబు వల్ల వచ్చింది. అండర్ వాటర్ ఏమైనా చేసావా స్విమ్మింగ్? ప్రెషర్కి అండర్ వాటర్ వెళ్ళినా కూడా ప్రెషర్ వల్ల కూడా ఎక్కువ నొప్పి వస్తుంది. బయట నుంచి వాటర్ ఏం లేదు, బయట నుంచి ఇన్ఫెక్షన్ లేదు, లోపల నుంచి ఇన్ఫెక్షన్. చేయాలనుకుంటే 18+ చేయాలి మేడం. ఎట్లా? పర్లేదండి, ఇప్పుడు అట్లీస్ట్ 18+ ఐడియల్ ఇస్ 18+. ఇన్ కేస్ మరీ ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడు అంటే ఒక 1-2 ఇయర్స్ ముందు మనం చేయొచ్చు, కానీ ఐడియల్ ఇస్ 18+. అప్పుడు వచ్చే సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు వచ్చారు. అది 14 ఇయర్స్ అప్పుడు వచ్చారు యాక్చువల్లీ సిచ్యువేషన్. వెయిట్ చేయొచ్చు ఇఫ్ ఈస్ ఓకే. నీకు అంత ఇబ్బంది ఏం లేదు కదా ఇలా వచ్చినప్పుడు? బ్రీదింగ్ రావట్లేదు ఇప్పుడు కాదు, మామూలుగా 2 ఇయర్స్ బ్యాక్ మాత్రం అప్పుడు హెవీగా వచ్చినది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అది కూడా స్విమ్మింగ్ వెళ్ళబట్టి. కూల్ వాటర్ తాగుతాడు మీరు చెప్తే వినడు. ఆ రోజు ఇన్స్టెంట్ తాగడానికి కారణం కూడా కూల్ వాటర్. చెప్తున్నా వినకుండా అట్లే లేదు. నీకే కదా ఇప్పుడు నొప్పి వచ్చేది. కోల్డ్ ఉన్న తర్వాత కూడా స్విమ్మింగ్ పోవద్దంటే మరీ బలంగా పోయేది. ఇప్పుడు ముక్కులో డ్రాప్స్ ఇస్తున్నాను, చెవిలో డ్రాప్స్ ఇస్తున్నాను, టాబ్లెట్స్ ఇస్తున్నాను, సరేనా? వేసుకోమా. ఇప్పుడు పెయిన్ కిల్లర్ వేసేసుకో, వెంటనే ఒక 1/2 an hourలో పెయిన్ రిలీఫ్ వస్తుంది. శ్వాస కూడా బాగా అది ఇస్తున్నాను, డ్రాప్స్ ఇస్తున్నాను. ఆమె పట్టాలమ్మా. నిన్న నైట్ పట్టించడం వల్ల కొంచెం బెటర్.